మీకు తక్కువ బడ్జెట్లో అని చెప్పాను కదా సార్. స్టార్టింగ్ వచ్చేసి మన దగ్గర ఆల్టో, శాంట్రో, ఇయాన్, i10 వెహికల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక వెహికల్ గురించి వస్తే మీరు పర్టికులర్గా i10 వెహికల్ గురించి వస్తే మీకు ఆల్మోస్ట్ 10 to 15 కార్స్ మన దగ్గర స్టాక్ ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి. సో మీకు ఏదైనా సరే ఒక షిఫ్ట్ వెహికల్ కానీ లేదంటే i20 వెహికల్ గురించి కానీ ఏదైనా ఒక వెహికల్ గురించి మీరు వచ్చారంటే 100% 90% మీరు వెహికల్ ఇక్కడ పర్చేజ్ చేసే ఆప్షన్ అయితే మన దగ్గర ఉంది. ఎందుకంటే మన దగ్గర ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక i20 వెహికల్ గురించి వస్తే కన్నా మీరు ఇక్కడికి వస్తే ఒక 10 కార్స్ 12 కార్స్ దాకా అప్రాక్సిమేట్గా మీరు అన్ని కార్స్ చెక్ చేసి అందులో మీకు నచ్చిన కార్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఇది 2011 మోడల్ అండి, 2011 మోడల్ ఇది. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే ఇది మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. కిలోమీటర్స్ వచ్చేసి లెస్ డ్రైవ్ అండి, ఓన్లీ 40,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. మనకు అరౌండ్ అంటే తక్కువ ఫ్యామిలీ అంటే చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. దీని మెయింటెనెన్స్ కూడా మీరు కంపారిటివ్లీ అంత ఎక్కువ ఏముండదు, తక్కువనే ఉంటుంది. అరౌండ్ 4,000 5,000లో సర్వీస్ జనరల్గా అయిపోతుంది. ఇది చూసుకుంటే మనకు కస్టమర్ తోటి ప్రైస్ మాట్లాడుకుంటే 2,50,000 లేదా 2,60,000 మీకు అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి. దీని మీద ప్రైస్ కోడింగ్ అయితే వేరే ఉంది. మీకు ఏంటంటే కన్నా మీకు ఇది వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. యాక్చువల్గా ఇది 2,95,000 ఉంది. నేను మీకు ఏదైతే చెప్తున్నానో ప్రైస్ నియర్ బై అప్రాక్సిమేట్గా మీకు ఎంతవరకు రావచ్చో మ్యాక్సిమం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. ఇదైతే అప్రాక్సిమేట్గా 2,50,000 లేదా 2,60,000 అనేది మనం కస్టమర్తో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేయొచ్చండి. వన్ మోర్ వెహికల్ హుండాయ్ i10 వెహికల్ అండి. అరౌండ్ 2,50,000 బడ్జెట్లో i10 వెహికల్స్ గురించి కూడా చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు. సో అలాంటి వెహికల్కి అయితే మన దగ్గర ఇంకో వెహికల్ వచ్చేసి 2011 మోడల్ అండి, 2011 మోడల్. ఇది కూడా సేమ్ అనమాట, స్పోర్ట్స్ వేరియంట్, ఫ్యూయల్ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అండి. ఇది కూడా మీకు అప్రాక్సిమేట్గా 2,40,000 లేదా 2,50,000లో మనం ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది. ఇందులో 4 పవర్ విండోస్ ఉంటాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది. ఇవైతే ఫీచర్స్ కామన్గా అయితే ఉంటాయండి వెహికల్లో. హుండాయ్ i20 వెహికల్ సార్, చాలామంది కస్టమర్లు తక్కువ బడ్జెట్లో i20లో ఆటోమేటిక్ గురించి కూడా అడుగుతున్నారు. ప్రజెంట్ ట్రాఫిక్ వచ్చేసి చాలా ఎక్కువైపోయింది కాబట్టి మనకు ఇప్పుడు మాన్యువల్ కన్నా ఆటోమేటిక్ ఎక్కువ పర్చేజ్ చేయాలని కస్టమర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకైతే మనకి వెహికల్ బెస్ట్ అని చెప్పొచ్చు. 2012 మోడల్, 2012 మోడల్. ఇది వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ స్పోర్ట్స్ వెహికల్ అండి, మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. అంటే స్టీరింగ్ వచ్చేసి ఒక సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, అలాయ్ వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది. ఈ ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయండి. వెహికల్ కూడా కండిషన్ చాలా బాగుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మనకు అప్రాక్సిమేట్గా కస్టమర్తో మాట్లాడుకుంటే 3,70,000 లేదా 3,60,000, 3,60,000 లేదా 3,70,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం సార్. హుండాయ్ ఎలైట్ i20 సార్, మ్యానుఫ్యాక్చర్ మన దగ్గర వచ్చేసి అరౌండ్ 12 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి హుండాయ్ i20 వెహికల్స్. సో ఇక్కడ చూసుకుంటే మన దగ్గర మోడల్ చాలామంది డీజిల్ కార్స్ కూడా అడుగుతున్నారు. i20లో డీజిల్ పర్టికులర్గా ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం బంద్, కొన్ని షోరూమ్స్లలో మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం బంద్ అయింది కాబట్టి ఇప్పుడు సెకండ్స్లో వచ్చేసి డీజిల్కి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మన దగ్గర 2014 మోడల్ డీజిల్ వెహికల్ అవైలబుల్ ఉంది సార్, ఎలైట్ i20. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వేరియంట్ అండి, అంటే టోటల్ టాప్ అండ్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది సార్. మీకు ఫ్యూయల్ డీజిల్ కాబట్టి అప్రాక్సిమేట్గా 18 దాకా మైలేజ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆస్ట్రా వెహికల్ వచ్చేసి మనకు పుష్ డాట్ బటన్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, ఇవన్నీ ఫీచర్స్ వచ్చేసి మనకు ఈ ఆస్ట్రా ఫీచర్స్లో ఉంటాయండి. మనకు అప్రాక్సిమేట్గా దాదాపుగా కస్టమర్ తోటి మనం మాట్లాడుకుంటే 5 lakhs రేంజ్లో మాట్లాడవచ్చు అండి. 4,80,000 నుంచి 5 lakhs బిట్వీన్లో. ఇప్పుడు ప్రజెంట్ అయితే 550 అయితే కోట్ చేస్తున్నారు. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు సెల్లరు. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే 4,80,000 నుండి 5 లక్షల బడ్జెట్లో ఏ ప్రైజ్ అయినా వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండాయ్ ఎలైట్ i20 సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 అండి, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే ఇందులో మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఆల్మోస్ట్ ఆస్ట్రా ఫీచర్సే ఉంటాయి, జస్ట్ అలాయ్ వీల్స్ కొన్ని ఫీచర్స్ అయితే తక్కువ ఉంటాయి అనమాట. సో మీకు స్పోర్ట్స్లో ఎయిర్ బ్యాగ్స్ కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి, స్టీరింగ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో కూడా మనకు అవైలబుల్ ఉంటుంది సార్. ఇందులో ఇది చూసుకుంటే మనకు ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 మోడల్. డ్రైవ్ వచ్చేసి లెస్ డ్రైవ్ వెహికల్ అండి, ఓన్లీ 41,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్లో. ఇది ప్రైస్ కూడా మీరు చూసుకుంటే యాక్చువల్గా ప్రైస్ కోడింగ్ కూడా యాక్చువల్గా 6,90,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మీరు అప్రాక్సిమేట్గా ఇక్కడ వెహికల్ కండిషన్ చూసి మీరు సెల్లర్ తగిన మన కస్టమర్తో ప్రైస్ కింద మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 6,50,000 నుండి 6,60,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం సార్. హుండాయ్ ఎన్లైన్ వేరియంట్ అండి. ఇది న్యూ షేప్ వెహికల్ అనమాట. 2020లో మ్యానుఫ్యాక్చరింగ్ చేంజ్ అయింది. బిఫోర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలైట్ i20 ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2021 మోడల్ అండి, 2021 మోడల్. ఇది వచ్చేసి ఆస్ట్రా వేరియంట్ అండి, టోటల్ టాప్ అండ్ వెహికల్, IMT వెహికల్. అంటే మనకు వచ్చేసి గేర్స్ ఉంటాయి, బట్ ఇది వచ్చేసి మనకు క్లచ్లెస్ అండి, క్లచ్లెస్ ఉంటుంది. ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలేటర్ అండ్ గేర్స్ ఉంటాయి. గేర్స్ మాన్యువల్గా మనం చేంజ్ చేసుకోవచ్చు.
ఇది చూసుకుంటే మనకు ఓన్లీ డ్రైవ్ అయిన వచ్చేసి 18,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. టోటల్ టాప్ అండ్ వెహికల్, లెస్ డ్రైవ్ అండ్ వెహికల్. ఇది మీరు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే ప్రజెంట్ అప్రాక్సిమేట్గా 8,80,000 లేదా 8,90,000, 8,80,000 లేదా 8,90,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చండి. న్యూ వెహికల్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 14,75,000 ఏమో ఉంది, మేబీ 14,70,000 ఉంది. ఇప్పుడు మనకు సెకండ్స్లోకి వచ్చేసరికి ఇది మనకు 8,80,000 లేదా 8,90,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. బెలినో వెహికల్ సార్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మన దగ్గర అయితే 3 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 17,500 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి సార్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ కూడా చూసుకుంటే మనకు 2019 మోడల్, 2019 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి డెల్టా వేరియంట్, అంటే సెకండ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. డ్రైవ్ అని వచ్చేసి చాలా తక్కువ తిరిగింది వెహికల్. ఇది ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కానీ ఇవన్నీ కూడా మనకు కస్టమర్స్ అయితే ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. ఇది మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా దాదాపుగా 6,50,000 లేదా 6,60,000 బడ్జెట్లో కూడా మన సెల్లర్తో ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి. 6,50,000 నుండి 6,70,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో సెల్లర్తో అయితే మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. హుండై వ్యాగనార్ వెహికల్ సార్, చాలా హైట్ పర్సన్స్కు మనకైతే ఈ వెహికల్ అయితే చాలా షూటబుల్ అని చెప్పొచ్చు. సిటిజన్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు ఈ వెహికల్ కూడా చాలా బాగుంది కండిషన్. మోడల్ కూడా 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఇది ఇందులో వేరియంట్ వచ్చేసి ZXi వేరియంట్ అండి, టాప్ అండ్ వెహికల్. డ్రైవ్ అని వచ్చేసి ఓన్లీ 49,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. మీకు అప్రాక్సిమేట్గా కస్టమర్తో మాట్లాడుకుంటే 4,80,000 లేదా 4,90,000, 4,80,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చండి. హుండై వర్నా ఫ్లూయిడిక్ వెహికల్ సార్, చాలామంది కస్టమర్లు వర్నా ఫ్లూయిడిక్ అంటే సెడాన్లో మనకు డీజిల్ వెహికల్ గురించి ఎక్కువ అడుగుతుంటారు. సో మైలేజ్ మెయిన్గా అడ్వాంటేజ్ ఉంటుంది. 18 to 20 దాకా మైలేజ్ కూడా మనకు ఈ వెహికల్ చాలా 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుందండి. లాంగ్ జర్నీకి కానీ లుకింగ్ కూడా చాలా అఫిషియల్గా ఉంటుంది వెహికల్. ఇది చూసుకుంటే ఇయర్ వచ్చేసి 2014 అండి, 2014 మోడల్. SX వేరియంట్ అండి. SX అంటే ఇందులో టోటల్ టాప్ ఎండ్ వస్తుంది అనమాట. అలై వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, ABS, స్టీరింగ్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా మనకు ఈ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ప్రజెంట్ అయితే డీజిల్ వెహికల్ చాలా మార్కెట్లో చాలా టైట్గా ఉన్నాయండి, తక్కువ మార్కెట్లో డీజిల్ వెహికల్స్. సో ఇక్కడ చూసుకుంటే మన దగ్గర 2014 మోడల్ డీజిల్ వెహికల్ అయితే వర్నా ఫ్లూయిడిక్ అవైలబుల్ ఉందండి. ఇది మనకు ప్రైస్ వచ్చేసి కస్టమర్తో మాట్లాడుకుంటే 5,50,000 లేదా 5,70,000, 5,50,000 నుండి 5,70,000 బడ్జెట్లో మనకు కార్స్ వచ్చే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. సో ఇప్పుడు మీరు వీడియో చూసే వాళ్ళకైతే ఎవరికైతే ఈ వెహికల్ ఏదైనా సరే పర్టికులర్గా ఇప్పుడు నేను చేసే వీడియోస్లలో ఏదైనా వెహికల్ నచ్చింది అనుకోండి, ఇమీడియట్గా కాల్ అన్నా చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ అన్నా చేయండి. మీకు రిప్లై ఇస్తాం, అవైలబుల్ ఉందా లేదా అని చెప్పేసి కూడా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనకు డైలీ 10 to 20 కార్స్ అయితే మనకు వెహికల్స్ అనేది సేల్ అవుతూ ఉంటాయండి. ఈ వీడియో మీరు ఎప్పుడు పోస్ట్ చేసి ఇప్పుడు మన వీడియో తీస్తున్న వీడియో అనేది మనకు 2-3 డేస్ తర్వాత చేయొచ్చు, 1 వీక్ తర్వాత ఇది అప్లోడ్ చేయొచ్చు. సో వెహికల్ అవైలబుల్ ఉంటాయో లేదో కూడా చెప్పలేము సార్. ఇప్పుడు ఏదైనా వెహికల్ మీరు చూసారంటే ఇమీడియట్గా మీరు ఒకవేళ నచ్చిందంటే కన్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి, అవైలబుల్ ఉందా లేదని చెప్పి చెప్పండి. నేను వాటికి రిప్లై ఇచ్చే ప్రయత్నం కూడా చేశాను సార్.